అన్నదాతలకు సంపూర్ణ భరోసా అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమన్నా ఉండాలి సారు ఈ ముచ్చట, అన్నదాతలకు సంపూర్ణ భరోసా అని చెప్పేసి చెప్పుకునేందుకు ఏమన్నా అనిపించాలి, మాకన్నా ఏమన్నా అనిపించాలి, మీకన్నా ఏమన్నా అనిపించాలి. రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయి, రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయి రైతుల ఖాతాలల్లో అని చెప్పేసి రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే నేను అన్న మాకన్నా ఉండాలి చెప్పదందుకు మీకన్నా ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నా. ఏమన్నారు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10,000 బిచ్చం వేసిండ్రు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు వేస్తా, కౌలు రైతులకు వేస్తా, భూ యజమానులకు వేస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వేస్తా, అట్లా ఇట్లా అల్లం బెల్లం అన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతు భరోసా పైసలు సారు అని అంటే జాడిచ్చి తనినంత పని చేసిండ్రు. రైతులను బిచ్చగాళ్ళు అంటారు, రైతులను దొంగలు అంటారు, రైతులను ద్రోహులను చేస్తారు, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయరు. ఇది వరకు ఇప్పుడు నారు పోసుకునే టైము ఇంకా కల్లాల దగ్గర ధాన్యం కొనుగోలు చేయలేదు అని చెప్పేసి రైతులందరూ పాపం బాధపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకో 15 రోజులైతే మళ్ళీ నాటేస్తానికి సిద్ధంగా ఉంటారు రైతన్నలు. ఇప్పుడు దుక్కి దున్నాలే, మళ్ళా నీళ్లు వారియాలి, నాట్లు వేయాలి. పోయిన తాప రైతు భరోసా పైసలు ఎంతమందికి వేసిండ్రు, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కు పోయి రేవంత్ రెడ్డి ఆడ రిమోట్ ఒత్తిండు. ఆ రిమోట్ ఒత్తి అర్ధరాత్రి నుంచి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడతాయని చెప్పుకొచ్చిండు. అర్ధరాత్రి కాదు కదా, తెల్లారి అర్ధరాత్రి కూడా పల్లె. ఓ వారం రోజులకో 10 రోజులకో ఒక్క ఎకరా పైసలు, ఏ నడిజాము కొట్టే రాత్రి ఒక్క ఎకరా పైసలు రైతుల ఖాతాలలో పడ్డట్టు పైసలు వచ్చినాయి, పడ్డట్టు మెసేజ్లు వచ్చినాయి. 4 ఎకరాలు ఉన్న రైతుకు 1 ఎకరానికే రైతు భరోసా పైసలు పడ్డాయట. 5 ఎకరాలు ఉన్న రైతుకు 1 ఎకరానికే రైతు భరోసా పైసలు పడ్డాయట. 2 ఎకరాలు ఉన్న రైతుకు 1 ఎకరానికే రైతు భరోసా పైసలు పడ్డాయట. కొంతమంది రైతులకు ఇది వరకు రైతు భరోసా పైసలు పడ్డ పాపాన ఓలే. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, రైతు భరోసా పైసలు మాకు వల్లేవు మేడం, రుణమాఫీ మాకు కాలేదు మేడం అని చెప్పేసి. మనము ఫీల్డ్లకు పోయినప్పుడు చూస్తాం, రైతులనైతే చెప్పించే ప్రయత్నం అయితే మనం చేయం. మీరు ఇట్లా చెప్పుర్రి అట్లా చెప్పుర్రి అని చెప్పేసి ఎందుకు చెప్తాం? ఒక రైతు బిడ్డగా నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది ఆ రైతులు బాధపడ్డప్పుడు. ఈ ముఖ్యమంత్రిని తిట్టినంత రైతులు ఏ ముఖ్యమంత్రిని తిట్టలే. ఈ ముఖ్యమంత్రిని దుమ్మెత్తిపోసినంత ఏ ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తిపోయలే. నాకు తెలిసి ఉమ్మడి పాలనలో కూడా ఇంతగానం దుమ్మెత్తిపోయలేదు కావచ్చు. ఇగో ఈ స్వరాష్ట్రంలో స్వపాలనలో ఇలా రేవంత్ రెడ్డి మీద అంతగానం దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. గంత సక్కదనం ఉన్నది. 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాము, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాము, 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాము అని చెప్పేసి సివిల్ సప్లై శాఖ మంత్రుల వారు ఏం చేస్తూ ఉన్నారు, మాట మార్చుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తుంది కానీ కనీసం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు ఏడవాలి, కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు ఏడవాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ. వాళ్ళు వింతగా కొత్తగా గొప్పగా వాళ్ళు బస్సు యాత్రలు పెట్టుకొని పోతారు. బస్సు యాత్ర రైతుకు భరోసా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని పోతారు. వాళ్ళు యాత్రలు చేయాల్సింది ఎక్కడ? నిజంగా చెప్పాలంటే పోయిన 10 ఏళ్లలో ఫస్ట్ 5 ఏళ్ళు బలంగా ఉండే బీజేపీ, తర్వాత కొద్దిగా తగ్గుకుంటా వచ్చింది బీజేపీ గ్రాఫ్. ఇప్పుడు పురాగా తగ్గింది కదా. ఇప్పుడు ఢిల్లీలో పోయి ధర్నాలు చేసినా, రాష్ట్రారోకాలు చేసినా, మా ధాన్యం కొనుర్రి అని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేసినా దెబ్బకు దిగొస్తాడు మోడీ. ఎందుకంటే బలంగా లేదు. అటు బీహారు ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అటు నితీష్తోని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. కనీసము మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేకపోయిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొత్తం స్క్రూలు మొత్తం లూజ్ ఉన్నాయి బీజేపీ పార్టీ. పోయి అక్కడ ధర్నా చేస్తే దెబ్బకు మెడలు వంచినోళ్ళు అవుతారు కదా. ఇక్కడ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. గిచ్చినట్టు చేయరు, ఏడ్చినట్టు చేస్తాం, ఏడ్చినట్టు చేయరు, గిచ్చినట్టు చేస్తాం అన్నట్టున్నది. కానీ మొత్తం మీద బీజేపీ కాంగ్రెస్ వల్ల తెలంగాణ రైతాంగం ఆగమైతా ఉన్నది. ఇలా రైతులు కళ్ళాల పొట్ట ధాన్యాలు పోసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మనం ఏడ చూసినా పాపము ఈ ధాన్యం ఎప్పుడు కొంటారు దేవుడా అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితులే కనబడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఇప్పుడేమో కొత్త భాగవతం ముంగడేసుకొని పోతా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, నేను అడుగుతున్నా, ఈ సవాల్ను మీరు స్వీకరించండి. తుమ్మల నాగేశ్వరరావు గారు, నాకు ఈ మంత్రి శాఖ వద్దు, ఈ శాఖ వద్దు, రైతులు నన్ను తిడుతుండ్రు, రైతులు నా మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ శాఖ వద్దు అని చెప్పేసి అలాగే కూస్తున్నారట. కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. మీరు బయటికి రాకనే పోతురి, రైతుల కళ్ళాల దగ్గరికి పోకనే పోతురి, రైతులను పరామర్శించకనే పోతురి. ఒక్కొక్క రైతు కుప్ప. ఇప్పుడు రైతుల గురించి చెప్తే ఏమంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ ఇంట్రెస్ట్ కల్పించుకొని చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు బువ్వ పెడితేనే మనం తింటానం. ఇయ్యల్లా కొనుక్కొని తిన్నా, ఎట్లా తిన్నా, మనం బర్గర్లు తిన్నా, పిజ్జాలు తిన్నా, రైతు పంట పండిస్తేనే అది తయారవుతుంది, అది వస్తుంది. రైట్. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడట, అబ్బా నన్ను తిడుతూ ఉన్నారు, ఈ శాఖ నాకు వద్దు అని చెప్పేసి పాపం బాధపడ్డాడట. కానీ ఇక్కడ రైతుల బాధ ఎట్లున్నదో అర్థమైతలేదు వాళ్ళకి. ఈ సర్కారుకు రైతుల బాధ ఎట్లున్నదో తెలుస్తలేదు, రైతుల గోస ఎట్లా ఉన్నదో తెలుస్తలేదు, రైతుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తలేవు. అయిపోయింది, పోయిన తాప 9,000 కోట్ల రూపాయలు వేస్తామని అన్నారు, అట్టహాసంగా పోయిండు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇక చూడు రోహో అని చెప్పేసి ఆడబోయో ఛాలెంజ్ కూడా చేసి వచ్చిండు. ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిండ్రి, నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. గా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ హయాంలో కట్టిన దానికి రిబ్బన్ గుంజడానికి పోయి ఇక ఆడబోయి రిబ్బన్లు ఒత్తిండు, ఏమంటారు రిమోట్లు ఒత్తిండు, రిమోట్లు. అది అయిపోయింది. ఇప్పుడు కొత్త భాగవతం ముంగటేసుకున్నారా 9,000 కోట్ల రూపాయలల్లా ఎన్ని పైసలు రైతుల ఖాతాలలో వేసిండు అనేది ఇదివరకు అధికారికంగా లెక్కలు విడుదల చేయలే. ఒకవేళ లెక్కలు అధికారికంగా విడుదల చేసినప్పటికి కూడా రైతుల ఖాతాలలో పైసలు పడలేవని చెప్తా ఉన్నారు. మరి ఇంతగానం ఎందుకు పెంచిండ్రు బోరాలు, ఇంతగానం ఎందుకు మింగుతా ఉన్నారు? రైతుల పైసలు మింగబడితిరి, ఫీజు రియంబర్మెంట్స్ మింగబడితిరి, పెన్షన్లు మింగబడితిరి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మింగబడితిరి, ఏమనంటే ఖజానా ఖాళీ అయిందని చెప్పబడితిరి, పైసలు లేవు అని చెప్పబడితిరి. ఇక వీళ్ళ భాగవతాలకు, వీళ్ళ అట్టహాసంగా, వీళ్ళ విందులు విలాసాలకైతే మస్తు పైసలు ఉంటాయి. 150 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి తిరగడానికి చాపర్ హెలికాప్టర్ కొంటాడట. ఇంజన్ సౌండ్ లోపలికి రాకుండా అదే హెలికాప్టర్ మొన్న చెప్తే కదా, ఇంజన్ సౌండ్ లోపలికి రాదట అందులో కూర్చుంటే. ఇక హెలికాప్టర్ కొంటాడట. ఆడ 100 కోట్లు పెట్టి ఇంటి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఉన్నాయి. లేకపోతే ఆయన విందులు విలాసాలకు, లేకపోతే మంత్రుల విందుల విలాసాలకు, ఎమ్మెల్యేల విలాసాలకు పైసలు ఉంటున్నాయి. మరి ఎమ్మెల్యేలకు నిధులు పోతలేవు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇట్లయితే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పైసల కోసం నిధులు లేవు అడగద్దని చెప్పేసి ఒకవైపు బట్టి విక్రమార్క చేతులు ఆవట్టేస్తాండు. ఇప్పుడు కొత్త భాగవతం ఎత్తుకున్న రోజుల రైతుల చెవులలో ఎందుకు పువ్వులు పెడతా ఉన్నారు? ఎందుకు రైతుల రాగం చేస్తూ ఉన్నారు? రైతు వ్యతిరేకి ప్రభుత్వము అని చెప్పేసి ఎప్పటికో ముద్ర పడ్డది. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమే. అప్పుడు ఆయాల ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇట్లనే అయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఇట్లనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రైట్. పేపర్ చదివేటప్పుడు జర పేపర్ కనబడతలేదు, ఏమనుకోకుర్రి. అందులో ఉన్న మ్యాటర్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనకి చిన్న కెమెరాలు కదా, కాబట్టి ఆ పేపర్లో ఉన్న ఐటము ఏదైతే ఉన్నదో, ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కనబడతలేవు. ఎంత బ్లాక్ చేసి చూపెట్టినా ఏం చేసినా కనబడతలేవు. కాకపోతే నేను చదివే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. ఇక మొత్తం మీద విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా సమగ్ర ప్రణాళిక కార్యాచరణకు ప్రత్యేక కమిటీ. నీ కమిటీలమ్మా నువ్వు ఏ కమిటీ చక్కగా పనిచేసిందోల్లా? కమిటీల పేరుతోని కాలయాపన తప్ప ఏమన్నా ఉన్నదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మొన్నటికి మొన్న ఆర్టీసీ డ్రైవర్ల సమస్యలు తీర్చేందుకు, ఆర్టీసీ డ్రైవర్ల సమస్యలు నెరవేర్చేందుకు, వాళ్ళ బాధలు నెరవేర్చేందుకు, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు కమిటీలు అని చెప్పేసి చెప్పుకున్నారు. ఆ కమిటీలు June 2 లోపు నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారము మేము ముందడికి పోతామని చెప్పుకున్నారు. ఇప్పుడు June 2 అయిపోయి ఎన్ని రోజులు అవుతుందోల్లా? ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎన్నిగానం నెరవేర్చిండ్రు? ఏమి లేదోల్లా. ఈ సర్కారుకు శాత కాదు సావు రాదు అన్నట్టు మొత్తం శాత కాదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పుకోలేక ఈ కమిటీల పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? కమిటీలు 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 తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ సర్కారు పనితనం ఎట్లున్నదంటే ఏరుకోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరితాడినట్టు. రాజు మంచిగుంటే రాజ్యం బాగుపడుతుంది. ఇక్కడ రాజే మంచిగా లేకపోయినాక రాజ్యం ఎట్లా బాగుపడుతుంది చెప్పుండ్రి. రాజు ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు. నేను సింహాసనం మీద కూర్చున్నా, నా బుద్ధి ఎట్లా పోతుంది, పుల్లలు లేసినా పుర్రల పుట్టిన బుద్ధి పోదు అని చెప్పేసి కమిటీలు 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 వీళ్ళకి అలకగా దొరికినాయి కమిటీలు. ఏ కమిటీ అన్న సక్రమంగా పనిచేసిందా? వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపు చాలా కమిటీలు వేసిండ్రు. ఏ ఒక్క కమిటీ అన్న సక్రమంగా పనిచేసిందా చెప్పగలుగుతారా? ఈ రేవంత్ రెడ్డి అయిండు, ఈ తుమ్మల నాగేశ్వరరావు. ఈ కమిటీల పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు? రైతుల పొట్టెందుకు కొడతా ఉన్నారు? రైతుల నాగం ఎందుకు చేస్తూ ఉన్నారు? పోయిన తాప పైసలే ఇయ్యలే, మళ్ళీ ఈ తాప జూను. ఇప్పుడు ఒక్క 2 విడతలేమో ఇచ్చిండ్రు వచ్చినప్పటి నుంచి. 6 విడతల పైసలు ఇవ్వాలి, దీంతో 7 విడతల పైసలు, ఒక 2 విడతలేమో ఇచ్చినట్టున్నారు. ఒక విడత సంపూర్ణంగా ఇచ్చిండ్రు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులల్లా. మరి 9,000 కోట్ల రూపాయలు 9 రోజులల్లో ఇచ్చినప్పుడు అట్టహాసంగా చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. 9 రోజులల్లా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా
ఖాతాలలో వేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ది అని చెప్పేసి మరి ఇవాళ ఎందుకు అట్టహాసంగా చెప్పుకోలేకపోతా ఉన్నాడు? పోయిన తాప పైసలు ఏమైనాయి? ఇప్పుడు కూడా దానికో కథ భాగవతం ఆడతారు. ఏంది తెలుసా? ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభా వేదికగా మళ్ళీ నరమేటలో ఎట్లయితే రిబ్బన కడిగే అది ఒత్తిండో రిమోట్ ఒత్తిండో ఈ ఖమ్మంలో కూడా సభ పెట్టి ఆ ఖమ్మంలో రిమోట్ ఒత్తుతాడు. ఇక మరి రిమోట్ ఒత్తిన తర్వాత అవి చెట్టు మీద ఎక్కి కూర్చుంటాయా, లేకపోతే ఆకాశంలోకి పోతాయా, అంతరిక్షంలోకి పోతాయా, లేకపోతే వీళ్ళ బ్యాగులలో వచ్చి నిండుతాయా, లేకపోతే హెలికాప్టర్లు ఎక్కి ఎటన్నా పోతాయా తెలియదు. కానీ రిమోట్ అయితే ఒత్తుతాడు రేవంత్ అన్న. ఈ రిమోట్ ఒత్తుట్లా బరాబరి ముందుగాళ్ళు ఉంటాడు. ఖమ్మంలో సభ పెడతాడట. ఖమ్మం సభా వేదికగా ఈ జూన్ ఆఖరులోగా రైతు భరోసా పైసలు నిధులు విడుదల చేస్తారట. ఇగో ఇట్లున్నది వీళ్ళ తతంగం, ఇట్లున్నది వీళ్ళ కథ. ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రుల బృందం. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సబ్సిడీపై 7 రకాల సన్నవడ్ల విత్తనాలు. ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రులు. దాదాపు ఒక 20 రకాల సన్నవడ్లను ఎగరగొట్టిండ్రట. మరి ఈ సన్నవడ్లు 7 రకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తారట. ఈ వారకు రైతులు తుకం పోసుకున్నారు కదా, ముందుగా ఏదో ప్రకటించాలి కదా. ఏమన్నా వీళ్ళకు చెయ్యత్తదని మురుతారా? నారు పోసుకున్నారు రైతులు ఈ పాటికే. ఈ రకం సన్నవడ్లకే ఇస్తామని చెప్పేసి ముందుగాలే కదా మీరు చేయాల్సింది. వీళ్ళు లేటుగా పోయి సీజన్ కూడా లేటుగా పోమంటే పోతుందా నొల్ల? ఎందుకు రైతులను ఇట్లా ఆగం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే చాలా జాగాలలో రైతు బోనస్ ఏదైతే ఉన్నదో దాన్ని బోగస్ చేసి పడేసిండ్రు. ఇప్పుడేమో 7 రకాలకి అని చెప్పేసి ముచ్చట చెప్తా ఉన్నారు. ఇన్ని విధాల రైతులకు మోటార్లకు మీటర్లు అంటారు. రైతులు వచ్చే ఫ్రీ కరెంటును వేరే పనులకు మళ్ళీ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి రైతులను దొంగలు చేస్తూ ఉన్నారు. పసుపు ఉడికించుకోవడానికా, లేకపోతే చెరుకు పట్టుకోవడానికా, లేకపోతే వాళ్ళ వ్యవసాయ ఆధారిత ఏవైతే ఉంటాయో వ్యవసాయ ఆధారితంగా నడిచి ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళించినా కూడా ఇలా రైతులను దొంగ పేరు చేసి రైతులను ఆగం చేస్తూ ఉన్నది. ఇక కమిటీలు ఎత్తదట, కొత్తగా కమిటీలు వేసట, రైతులను అడ్జేస్తారట. రైట్, ఇగో 7 రకాల దాదాపు 7 రకాల వాటికి మాత్రమే ఇస్తారట. మిగతా వాటికి ఇయ్యరట. ఎగరగొట్టేసిండ్రు, అయిపోయింది. ఇగో రైతుల నోట్ల మట్టి కొడతా ఉన్నదోళ్ళ రాష్ట్ర సర్కార్. అంతకు మించి ఏమీ లేదు. రైతులను టార్గెట్ చేసి రైతులను బేస్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఎట్లయిపోయింది రైతుల పరిస్థితి అంటే, ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎట్లా పోతా ఉన్నాయి? కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు పోతా ఉన్నాయి. రైతులకు పేరు ఉన్నది. రైతు భరోసా పైసలు 9,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పేరున్నది. రిబ్బన్లు గుంజుతాండ్రు, రిమోట్లు ఒత్తుతాండ్రు, కానీ ఆ పైసలు రైతుల ఖాతాలలో పడతలేవు. మరి ఎవరి ఖాతాలలో పడుతున్నాయి? ఎటు పోతున్నాయి పైసలు? పేరు చెప్పి తెచ్చేదేమో రైతుల పేరు చెప్పి తెస్తా ఉన్నారు అప్పులు. ఇక రైతు భరోసా పైసలు వేయాలి అని చెప్పేసి పోయిన తప్ప ఆర్బీఐ దగ్గర 9,000 కోట్ల రూపాయలు అందుకే తీసుకొచ్చిండ్రు. రైతు భరోసా పైసలు వేస్తామనే తీసుకొచ్చిండ్రు. ప్రగల్భాలు వలికిండు రేవంత్ రెడ్డి. ఆయన దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే మాట నిలుపుకోలేని ఈ మనిషి ఇలా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినప్పుడు మాట నిలుపుకుంటారని మనం ఎట్లా అనుకుందాం? రైతులను నట్టేట ముస్తా ఉన్నారు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావేమో సాగేయకుండ్రి. ఇగో మొన్ననేమో ఏమన్నాడు, ఏ విధంగా మాట వారుస్తా ఉన్నారు చూడు. వీళ్ళ కొన సాధన అయితే లేదు, కొనుమని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే బోకం లేదు, తెలివి లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇగో ఇటువంటి ప్రభుత్వం కొలువు తీరింది మన తెలంగాణ రాష్ట్రంలో. మన అదృష్టమో మన దురదృష్టమో మన దౌర్భాగ్యమో ఇంకా 2.5 ఏళ్ళు భరించాల్సిందే. మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వలుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నాడు. గీతరీకిన గిట్లా చేసుకుంటూ పోతే ఇక బాగా చేస్తారు, బాగా మళ్ళీ మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు రైతులు. అసలు మెడల మీద ఎక్కించుకొని దించారు మేములా. తుమ్మల నాగేశ్వరరావు ముందుగా ఏమన్నాడు? నీటి సామర్థ్యం ఉన్నది అని చెప్పేసి, నీళ్ళు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి మీరు వరేయకుండ్రి, వరేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? ఎల్నినో ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది కాబట్టి వరేయకుండ్రి, వరేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు కేసీఆర్ వరేస్తే ఉరే అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం దాన్ని ప్రచారం చేసుకుంటూ తిరిగిండ్రు. కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ తిరిగిండ్రు. కాళేశ్వరం మీద బురద చల్లిండ్రు, కాళేశ్వరంని బదనాం చేసిండ్రు. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది. దెబ్బకు మేడిగడ్డను రిపేర్ చేస్తా, ఆ కుంగిన 2 పియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తా, నీళ్లు నిల్వ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయినప్పుడు, కాళేశ్వరం కూలిపోయినప్పుడు రేవంత్ రెడ్డి 2 పిల్లర్లని బాగు చేస్తే కాళేశ్వరం ఎట్లా మంచిగా అయితే చెప్పాలి కదా. రైతులది నిజంగా శాంతాడంత పొడుగున్నది.
తెల్లారది పొద్దుకది ఒడవది దంగది రైతులను అన్ని విధాలుగా తిప్పల పెడతా ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్. రైతులను అన్ని విధాలుగా గోస పెడతా ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్. మొత్తం మీద ఇగో కొన్ని సన్న రకాలకు ఎగరేసిండ్రు. ఇగో ఇది రైతులకు సంబంధించి.